ఇవాళ టాపిక్ దాంట్లోకి వెళ్లే ముందు వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ ఏడాది పాలన గురించి ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఏడాదిలో ఏం జరిగింది అన్న విషయం చుట్టూ డిబేట్ నడుస్తోంది. పగ్గాలు చేపట్టిన తరువాత వెంటనే చేసిన పని, గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఓవైపు 6 గ్యారంటీలను అమలు చేస్తూనే ఇంకోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పాలనతో తమదైన ముద్ర వేసేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చారు. గత 10 ఏళ్లు అమలు కాకుండా నిర్లక్ష్యం వహించిన రంగాలపై ఫోకస్ పెట్టి అన్నిటినీ పట్టాలెక్కిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేకుండా పోయింది. సో ఈ సమస్యను ముందుగానే గుర్తించిన సీఎం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్ఆర్ఐల సంక్షేమం అంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఎడారి దేశాల్లో ఏ కారణంతో చనిపోయినా సరే బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలిచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగానే 20వ తేదీన కరీంనగర్ జిల్లా పర్యటనలో సీఎం గల్ఫ్ బాధిత కుటుంబాలకు సాయం చేయనున్నారు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన డిసెంబర్ 7 నుంచి గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారమిస్తారు. మొత్తం 17 మందిని గుర్తించి 85 లక్షలు రిలీజ్ చేశారు. చేనేతలకు సహాయం అందించబోతున్నారు. గత 10 ఏళ్లలో మహిళా సంఘాలకు రుణాలు లేవు, సహాయం లేకుండా పోయింది. ఇది గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తొలి ప్రాధాన్యంగా ఈ అంశాన్ని తీసుకుని ఆ సంఘాలకు సహాయం అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఎక్కడా విమానాశ్రయం లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో 2 అంతకంటే ఎక్కువే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో మన దగ్గర కూడా వరంగల్, మామునూరు, రామగుండం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణ ప్రజలకు ఒక కలగానే మారిన ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని సాక్షాత్కరించేలా చేస్తున్నారు. ఇక వరంగల్కు సీఎం వరాల జల్లు కురిపించారు. మామునూరు ఎయిర్పోర్టు కోసం భూసేకరణకు 205 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. అలాగే మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదం తెలిపారు. వరంగల్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని విజన్ 2041 కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కూడా మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ జీవో 202 జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేటర్ టవర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ పొడిగించబోతున్నారు. అటు వరంగల్ కు కీలకంగా మారిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు కూడా ఆటంకాలు తొలగిపోయాయి. అటు వేములవాడ క్షేత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేలా నిధులు కేటాయించారు. ఏళ్లకేళ్లు పునరావాసం లేకుండా పోయిన కాకతీయ టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అటు మిడ్మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇలా ఏళ్లకేళ్లు ఎదురు చూసి విసిగిపోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం కార్యాచరణతో ముందుకెళుతోంది. సో ఇలాంటివెన్నో వరుసలో ఉన్నాయి. ఇప్పుడు పూర్తవుతోంది ఏడాది మాత్రమే. ఒక్క సంవత్సరంలోనే చాలా మార్పు కనిపిస్తోంది. మార్పు కావాలన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అందరి కలలను సాకారం చేసే పని చేస్తోంది. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొన్నారు